జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై హరీష్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే తెలంగాణ వర్ధిల్లాలి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రభాకర్ జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చినాయి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ లో దాదాపు ఒక 6 అసెంబ్లీ సీట్స్ ను గెలిచి ఇవాళ బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అభ్యర్థిగా సుపరిచితుడు మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి గారికి ఇవాళ మెదక్ పార్లమెంటు సీట్ కేటాయించడం జరిగింది. నిజంగా కూడా మెదక్ పార్లమెంటే కాకుండా సిద్దిపేట కలెక్టర్ గానే కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మరి కేసీఆర్ కు వెన్నంటూ ఉన్న వెంకట్రామారెడ్డి గారి కోసం ఇవాళ టికెట్ కేటాయించడం, రాబోయే ఎన్నికలు ఏదైతే మే 17 నాడు ఉన్నాయో ఆ ఎన్నికల్లో తప్పకుండా ఇవాళ అవకతవకలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను కన్నీరు గారుస్తున్నది. రైతుల సంక్షేమాన్ని మర్చిపోయింది. మాటలతోనే వాళ్ళు వెలిబుస్తుండ్రు. అయినా ఈసారి సరి అయిన తీర్పు మన దుబ్బాక నియోజకవర్గం నుండి ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఈసారి పోయినసారి 55,000 మెజార్టీ ఏదైతే వచ్చిందో అంతకంటే ఘనంగా కూడా ఇవాళ బీజేపీని తర్వాత కాంగ్రెస్ కూడా మరి వాళ్ళను అలాగే దొక్కి ఇవాళ మళ్ళీ ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. కార్యకర్తలు మరి ప్రజలు కూడా ఈ 100 రోజుల పాలనలో ఏదైతున్నదో ప్రజలు అనుభవం నేర్చుకున్నారు. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ అభ్యర్థిగా మా వెంకట్రామారెడ్డి గారిని గెలిపిస్తూ మరి ఇవాళ జయబేరి మోగిస్తామని తెలియజేస్తున్నాం. నిరాశ పడద్దు. ఏ మాత్రం కూడా పోయిన ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పాలన ఎట్లా జరుగుతుందో ఇవాళ రైతుల కోసం కన్నీరు గారుస్తుంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏదేదో ఊహిస్తుండ్రు. దానికి సరి అయిన జవాబు చెప్తారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఈరోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గారిని ప్రకటించడం పట్ల దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దుబ్బాకలో పటాకులు బాణసంచా కాల్చుకుంటూ వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే వెంకట్రామరెడ్డి గారు గతంలో కలెక్టర్ గా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇక్కడ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమంలో కూడా ఆయన ఒకటిగా మమేకమై ప్రజలతోటి కూడా మమేకమై ఇక్కడ నిర్మించినటువంటి ప్రాజెక్టులను ప్రజలతోటి ఒప్పించి మెప్పించి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిగా ఆయన ఇక్కడ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకే కాకుండా మెదక్ పార్లమెంటు ప్రజలకందరికీ కూడా సుపరిచితుడుగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను రాబోయే పార్లమెంటు ఎలక్షన్లలో భారీ మెజార్టీ తోటి కూడా గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎలాంటి కూడా అభివృద్ధి జరుగుతలేదు. ఈరోజు కాలువలు కానీ కరెంటు విషయంలో కానీ రైతులందరూ కూడా కాంగ్రెస్ పాలన పట్ల కూడా విరక్తి చెంది ఈరోజు మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ కలెక్టర్ ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్ మాజీ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇలా మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టులలో ల్యాండ్ ఎక్విజిషన్లో
పాల్గొని ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి కలెక్టర్కు ఇలా టికెట్ అనౌన్స్ చేయడం వల్ల ఇలా దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇలా ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, ఏదైతే ఎన్నికల ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పటివరకు ఎక్కడ కూడా కొత్త పిచ్చి అమలుకు రాలేదు, రైతు బంధు అమలుకు రాలేదు, రైతు బీమా కూడా లేదు, ఇలా 2 లక్షల రుణమాఫీ లేదు. ఇచ్చిన హామీలన్నీ ఏమున్నా 6 గ్యారెంటీలు అని చెప్పుకుంటూ పోతున్నటువంటి ఏమున్నా ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా చేసింది ఏమీ లేదు. కూడా ఓన్లీ పత్రిక ప్రకటన తప్ప ఏం లేదు. ఇలా ఏదైతే మేము గర్వాలు తెరిచాము, మా పార్టీ మీ పార్టీ కాలేద్దాం, మా పార్టీ ఎప్పుడు ఖాళీ కాదు, మా ఉద్యమం సంబంధించిన పార్టీ. ఇలా 2001లో 14 సంవత్సరాలు పుట్ల తెలుసుకున్న తెలంగాణ. ఇవాళ ఎవరైతే పార్టీ మారుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పదవుల కోసం పాకులాడుతున్న వ్యక్తులు కావచ్చు. ఇలా చెండి ఎంత మనం కిందికి కొడతామో అంత బలంగానే మెదికి లేస్తుంది. ఇలా పార్టీ మాది ఎప్పుడు కూడా అది కాదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేపు ప్రజలిచ్చే తీర్పులో బ్రహ్మాండమైన మెజార్టీ, బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆ తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు జరిగే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వాన్ని, హరీష్ రావు నాయకత్వాన్ని, ప్రభాకర్ నాయకత్వం బలపరిచే తరుణం ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో దుబ్బాక నియోజకవర్గం నుంచి కావచ్చు, మెదక్ పార్లమెంట్ నుంచి బ్రహ్మాండ నియోజకవర్గంలో ఇలా మనం మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి 6 అసెంబ్లీ స్థానాల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మెదక్ తప్ప అన్ని 7 స్థానాల్లో ఒక మెదక్ తప్ప 6 బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా బంపర్ మేరతో గెలిపిస్తాము. ఇలా కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఇలా రేవంత్ సర్కార్ను వాత పెట్టే పరిస్థితి ప్రజలు నిర్ణయం అయిపోయారు. ఇలా సారు కారు కేసీఆర్ అనే నేమ్లు ఉన్నారు. ఇలా వాస్తవం కేసీఆర్ మీద ఒక వ్యతిరేకం కాదు, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకతో ఇలా కేసీఆర్ మా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఎమ్మెల్యేలు ఓడగొడదామని అనుకున్న తప్ప కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓదమని అనుకోలేదు. అయినా దురదృష్టవశాత్తు అయినా ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏవైతున్నాయో అన్ని పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల వ్యతిరేకత మోపైంది. ఖచ్చితంగా సర్కారు కేసీఆర్ నాయకత్వం బలపరచవలసి ఉన్నది. 100% విజయం సాధ్యం. మంచి జై తెలంగాణ.